క్రీస్తునామమున అందరికీ వందనములు. నేడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ సహోదర ప్రేమ కలిగి ఉన్నారో లేదో తెలియదు, కానీ చాలా మటుకు సహోదరుల పట్ల కోపం మరియు పగ మాత్రం కలిగి ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న యుగంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి చిన్నదానికి కోపడుతున్నారు. ఆ కోపంలో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ కోపం కొరకు దేవుడు వ్రాయించిన మాట ఏమనగా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దీనిని మనం యాకోబు వ్రాసిన పత్రిక 1 అధ్యాయం 20 చూడొచ్చు. మనం దేవుని నీతిని నెరవేర్చే వారిలా ఉండాలనుకుంటే మన కోపాన్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా దేవాలయంలో రూకలు మార్చువారిని, పావురాలు అమ్మువారిని చూసి కోప్పడ్డారు. కానీ ఆయన కోపపడిన దానిలో ఒక పరమార్థం, అలానే దేవుని గురించిన సంకల్పం కూడా దాగి ఉంది. ప్రతి మనిషి కూడా అవసరమును బట్టి కోపపడవచ్చు, కానీ పాపము చేయకూడదు. ఆ కోపపడే క్రమంలో దేవుని నీతిని మరవకూడదు. కాబట్టి ఈ కోపాన్ని గురించి ఒక మంచి ఉదాహరణతో ఈ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కావున దానిని గూర్చి తెలుసుకోవాలనుకునేవారు ఛానల్కి వెళ్ళి వీక్షించండి.